అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో తెలంగాణలో మనకు పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి 2026లో నోటిఫికేషన్ రావడానికి ఒక అవకాశం కనిపిస్తూ ఉంది. సో మనకు వీటికి సంబంధించినటువంటి అంటే కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మనకు నోటిఫికేషన్ వచ్చే ముందు ఏ సబ్జెక్టుల మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మరీ ముఖ్యంగా ప్రిలిమ్స్ మెయిన్స్ సో ఈ రెండింటికి ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ చదివితే మనం ఖచ్చితంగా సక్సెస్ అయ్యి ఉద్యోగంతో బయటపడడానికి అవకాశం ఉంటుందనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం ముందుగా ఇదే వీడియోలో కంప్లీట్గా మనం ఎస్ఐ కానిస్టేబుల్ రెండింటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా ఎస్ఐ సంబంధించినట్టు చూద్దాము. సో ఎస్ఐ సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్ ఒకసారి చూద్దాము. ఆ తర్వాత మనం కానిస్టేబుల్ గురించి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనకు మీ అందరికీ తెలిసినటువంటి విషయం, ఎస్ఐ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు 200 మార్క్స్లో ఉంటుంది. సో పేపర్ అంటే ఒకటే పేపర్ ఉంటుంది. ఇదే పేపర్లో 100 వచ్చేసరికి జిఎస్ ఉంటుంది, మరో 100 వచ్చేసరికి ఆర్థమెటిక్ మరియు రీజనింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో వచ్చేసరికి మనకు 2 పేపర్లు ఉంటాయి. దాంతో పాటుగా మరో 2 పేపర్లు క్వాలిఫైయింగ్ పేపర్స్ కూడా ఉంటాయి. సో ఒకసారి మనం ప్రిలిమ్స్ సంబంధించి చూద్దాము. సో ప్రిలిమ్స్ వచ్చేసరికి మనకు 200 మార్క్స్ ఉంటుంది. సో 200 మార్క్స్లో మనకు 100 మార్క్స్ వచ్చేసరికి జిఎస్ నుంచి ఉంటుంది, మరో 100 మార్క్స్ వచ్చేసరికి ఆర్థమెటిక్ మరియు రీజనింగ్ నుంచి ఉంటుంది. సో ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, కానిస్టేబుల్ ఎగ్జామ్కి వచ్చేసరికి మీకు ఖచ్చితంగా 200 క్వశ్చన్స్లలో 100 క్వశ్చన్స్ జిఎస్ ఆర్థమెటిక్ అనేది ఉండదు. కానీ ఎస్ఐ ఎగ్జామ్కి వచ్చేసరికి మీకు ఖచ్చితంగా 100 నుంచి 102 ఆర్ 105 వరకు కూడా ఖచ్చితంగా జిఎస్ నుంచి ఉంటుంది. రిమైనింగ్ అంటే 95 నుంచి 100 క్వశ్చన్స్ అనేది మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఉంటుంది. సో అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే, హాఫ్ ఆఫ్ ద పేపర్ అనేది మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ నుంచి మాత్రమే ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఎవ్రీ టైం పేపర్లో మనకు స్పష్టంగా వచ్చేటువంటి క్వశ్చన్స్ అనమాట. అయితే ఇందులో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 100 అనుకుంటే మనకు ఆర్థమెటిక్ మరియు రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. ఆర్థమెటిక్లో ప్యూర్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. దాంతో పాటుగా ఇతర సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో రేషియో, ప్రొపోర్షన్స్ కావచ్చు, సో యావరేజెస్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, ప్రాఫిట్ లాస్ కావచ్చు, సో టైమ్ అండ్ వర్క్ కావచ్చు, అండ్ వర్క్ అండ్ వేజెస్ సంబంధించినవి కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, సో క్లాక్స్, క్యాలెండర్స్, పార్ట్నర్షిప్ సంబంధించినవి కావచ్చు, మెన్సురేషన్ కావచ్చు, సో నెంబర్ సిస్టమ్ కావచ్చు, ఇతర టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఆర్థమెటిక్ నుంచి ఉంటాయి. దాంతో పాటుగా రీజనింగ్ నుంచి, సో రీజనింగ్ నుంచి కూడా మనకు కొన్ని టాపిక్స్ ఉంటాయి. అందులో మీ అందరికీ తెలిసిన విషయం ముఖ్యంగా కోడింగ్, డీకోడింగ్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. సో ఇందులో మెంటల్ అబిలిటీ కూడా ఉంటుంది. సో దాంతో పాటుగా ఇందులో డైరెక్షన్ సంబంధించిన ఉంటాయి, క్లాక్ సంబంధించిన ఉంటాయి, కౌంటింగ్ ఫిగర్ ఉంటుంది, డైస్ ఉంటాయి, అదేవిధంగా సిలాజిమ్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. సో వాటర్ సంబంధించిన వాటర్ ఇమేజెస్ కావచ్చు, సో మిర్రర్ ఇమేజెస్ సంబంధించిన టాపిక్స్ కావచ్చు, సో ఇంకా న్యూమరికల్ సంబంధించినటువంటి అనలిటికల్ సంబంధించినటువంటి కొన్ని అంటే డిసిజన్ మేకింగ్ సంబంధించిన టాపిక్స్ కొన్ని ఉంటాయి. సో ఇలాంటి చాలా టాపిక్స్ మనకు రీజనింగ్లో ఉంటాయి. సో ఇన్ డీటెయిల్గా కూడా మనం ఈ వీడియో ఎండింగ్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఇది మనకు పేపర్ 1కి సంబంధించిన అంటే పార్ట్ 1కి సంబంధించిన పేపర్, మనకు ప్రిలిమ్స్ పేపర్లో ఫస్ట్ 100 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ నుంచి వస్తాయి. సో దాదాపుగా రీజనింగ్ నుంచి దాదాపుగా మనకు 45 నుంచి 50 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, లేకుంటే డైరెక్షన్స్ కావచ్చు, లేకుంటే బ్లడ్ రిలేషన్ సంబంధించిన టాపిక్స్ కావచ్చు, లేకపోతే ఏజెస్ సంబంధించిన టాపిక్స్ కావచ్చు. సో వీటి నుంచి అధిక ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాటితో పాటుగా కోడింగ్, డీకోడింగ్ నుంచి కూడా అధిక ప్రశ్నలు రావడానికి ఒక అవకాశం అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనకు ఫస్ట్ సెక్షన్ సంబంధించింది. సెకండ్ సెక్షన్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఉంటాయి. సో జనరల్ స్టడీస్లో మనకు ఎక్కువగా జనరల్ సైన్స్ ఉంటుంది. సో ఈ జనరల్ సైన్స్లో చాలా మంది అనుకుంటారు వేరే ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్ సైన్స్ విషయానికి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంతో పాటుగా డిఆర్డిఓ, ఇస్రో వీటికి సంబంధించిన డైలీ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ విషయానికి వచ్చేసరికి వీటితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టాపిక్స్తో పాటుగా ఖచ్చితంగా అభ్యర్థులు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏవైతే ఉంటాయో అంటే బయాలజీ ఏదైతే ఉందో వాటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ టైం కూడా మనకు వీటి నుంచి అధిక ప్రశ్నలు రావడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో ఇది జనరల్ సైన్స్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే కోర్ సబ్జెక్ట్ కూడా ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్, సో నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్, సో మూడింటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా మనకు తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్స్ కాబట్టి తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకు డిసెంబర్లో ఉందనుకోండి. సో డిసెంబర్ అంటే లాస్ట్ డిసెంబర్ నుంచి అంటే 12 మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చదువుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా హై స్కోర్ చేయడానికి ఒక అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా హిస్టరీ ఆఫ్ ఇండియా, సో ఇండియన్ సంబంధించిన హిస్టరీ, అందులోనూ మరి ముఖ్యంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, సో ఆధునిక భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో సో వీటి నుంచి అధిక ప్రశ్నలు వస్తాయి. దాంతో పాటుగా ప్రాచీన చరిత్ర నుంచి కూడా కొన్ని
కొన్ని ప్రశ్నలు పడతాయి. సో ఎక్కువగా మీరు ఆధునిక భారతదేశ చరిత్రను చదివినట్లయితే ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు ఎక్కువగా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఇక్కడ జాగ్రఫీ, సో ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, సో వాటితో పాటుగా వరల్డ్ జాగ్రఫీ నుంచి కూడా మనకు ప్రశ్నలు వస్తాయి. సో గతంలో కూడా మనకు వచ్చాయి. సో చాలా మంది అభ్యర్థులు ఏంటంటే ఎక్కువగా మనకు వరల్డ్ జాగ్రఫీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఓషియోగ్రఫీ కావచ్చు, లేకుంటే ఇతర టాపిక్స్ ఏవైతే ఉంటాయో వీటిని కొంతవరకు స్కిప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ విషయానికి వచ్చేసరికి వరల్డ్ జాగ్రఫీ ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే వరల్డ్ జాగ్రఫీ నుంచి కూడా మనకు గతంలో కొన్ని ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇది మనకు జాగ్రఫీ సంబంధించిన తెలంగాణ జాగ్రఫీ కూడా డెమోగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్ ఎక్కువగా చదివేటువంటి ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా ఇండియన్ పాలిటీ, సో ఇండియన్ పాలిటీ ఓవరాల్గా కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. సో చాలా మంది ఓన్లీ స్థానిక సంస్థలు, దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వీటి గురించి చదివేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ సో ఇతర అంశాలు అంటే ఎవాల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే సో భారత రాజ్యాంగ నిర్మాణం, దాంతో పాటుగా భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి వేరే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన టాపిక్స్ చాలా మంది స్కిప్ చేసేటువంటి ఉంటారు. సో మరి ముఖ్యంగా యూనియన్ ఆఫ్ ఇండియా, దాంతో పాటుగా సిటిజన్షిప్, దాంతో పాటుగా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, అదేవిధంగా డిపిఎస్పి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా చాలా ఎక్కువగా చదివితే మనకు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, దాంతో పాటుగా స్థానిక సంస్థలు కావచ్చు, సో వీటి నుంచి ఎన్ని ప్రశ్నలు పడతాయో ఈ మిగిలిన ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకు ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇండియన్ పాలిటీ విషయానికి వచ్చేసరికి ప్రతి లెసన్ ని కూడా చాలా క్షుణ్ణంగా మీరు చదివినట్లయితే ప్రతి ప్రశ్నకి కూడా మీరు సమాధానం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఇది మనకు ఇండియన్ పాలిటీ సంబంధించి. దాంతో పాటుగా తెలంగాణ మూవ్మెంట్, సో ఎస్ఐ ఎగ్జామ్కి వచ్చేసరికి తెలంగాణ మూవ్మెంట్ నుంచి అధిక ప్రశ్నలు వస్తాయి. అదే కానిస్టేబుల్ ఎగ్జామ్కి వచ్చేసరికి తెలంగాణ మూవ్మెంట్ నుంచి 1-2 ప్రశ్నలు మాత్రమే వస్తాయి. కొన్ని సందర్భాల్లో కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రశ్నలు కూడా రావు అనమాట దీని నుంచి, తెలంగాణ మూవ్మెంట్ నుంచి. కానీ ఎస్ఐ ఎగ్జామ్కి వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్లోను మరియు మెయిన్స్ ఎగ్జామ్లోను ఖచ్చితంగా మనకు తెలంగాణ మూవ్మెంట్ నుంచి అధిక ప్రశ్నలు వస్తాయి. సో తెలంగాణ మూవ్మెంట్ని ఎవరైతే ఎస్ఐ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో ఖచ్చితంగా మీరు తెలంగాణ మూవ్మెంట్ మొత్తాన్ని కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ మరియు కల్చర్, సో చాలా మంది అభ్యర్థులు తెలంగాణ హిస్టరీ మరియు కల్చర్ విషయంలో కొంతవరకు స్కిప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతసేపు జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ పాలిటీ వరకే మాత్రమే పరిమితం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఇది రాష్ట్ర సంబంధించినటువంటి ఎగ్జామ్ కాబట్టి రాష్ట్ర స్థాయి ఎగ్జామ్లో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి చరిత్ర, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కల్చర్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి అధిక ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా తెలంగాణ హిస్టరీ, అదేవిధంగా తెలంగాణ కల్చర్ మీద ఎక్కువగా మీరు పట్టు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఓవరాల్గా మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉన్నటువంటి సిలబస్ అనమాట. సో ఇండియన్ ఎకానమీ మరియు తెలంగాణ ఎకానమీకి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. సో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కువగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్, అటు యూనియన్ సంబంధించి కావచ్చు, లేకుంటే ఇటు తెలంగాణ సంబంధించి కావచ్చు. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఎక్కువ చదివినట్లయితే మీరు హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ మొత్తం సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ నేను చెప్తాను ఇప్పుడు చూడండి. సో ఎస్ఏ ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే అభ్యర్థులు ఫస్ట్ మీరు రీజనింగ్ పర్ఫెక్ట్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఒక బుక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మార్కెట్లో దొరికేటువంటి ఒక రీజనింగ్ సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో ఇండెక్స్ ఒకసారి మొత్తం చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇండెక్స్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో రీజనింగ్ సంబంధించిన కంప్లీట్ మొత్తం ఇన్ డీటెయిల్గా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే, కొంత ఫోకస్ తోటి, కొంత లాజికల్గా మీరు ఆలోచించినట్లయితే మీకు రీజనింగ్ మొత్తం ఈజీ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో రీజనింగ్ నుంచి మీకు దాదాపుగా 45 నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. సో ఈజీగా ఒక 30 నుంచి 35 ప్రశ్నలు కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది రీజనింగ్ నుంచి. ఆర్థమెటిక్ విషయానికి వచ్చేసరికి పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా ఆర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్ సంబంధించిన కొన్ని టాపిక్స్ ఉంటాయి. యావరేజ్ సంబంధించిన టాపిక్స్ కావచ్చు, క్లాక్, అదేవిధంగా క్యాలెండర్ సంబంధించిన టాపిక్స్ కావచ్చు. సో ఈ టాపిక్స్ మీరు చదివినట్లయితే ఆర్థమెటిక్ నుంచి వచ్చేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా మీరు ఎక్కువగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు కొంతవరకు పేపర్ 1 నుంచే దాదాపు, అంటే పార్ట్ 1 నుంచే మీరు దాదాపుగా 50కు పైగా ఆన్సర్స్ అనేది, అంటే 50కు పైగా ప్రశ్నలకు మీరు సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జిఎస్ విషయానికి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్, సో లాస్ట్ 1 ఇయర్ నుంచి మార్కెట్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఏదైనా ఒకటి, సో ఒక మ్యాగజైన్ మాత్రమే కావచ్చు, లేకపోతే సాక్షి ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్లో sakshiyeducation.com లో మీకు మంత్లీ మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయి. సో 1 ఇయర్ సంబంధించిన మంత్లీ మ్యాగజైన్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే దాని నుంచి వచ్చే ప్రశ్నలు మీకు సరిపోతాయి. సో 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా చదువుకున్నట్లయితే మీరు అక్కడ కొంతవరకు స్కోర్ చేయొచ్చు. దాంతోపాటుగా ఇండియన్ పాలిటీ కొంతవరకు ఈజీ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇవి, అదేవిధంగా జాగ్రఫీ సంబంధించి. సో వీటికి సంబంధించి మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే ఇక్కడనే మీకు దాదాపుగా మరో 40 నుంచి 50 ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మనకు నెగిటివ్ మార్కింగ్ విధానం ఉండదు కాబట్టి, సో గతంలో ఒకసారి ఇచ్చారు, సో ఒకసారి ఇవ్వలేదు. సో ఈసారి నోటిఫికేషన్లో ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ లేకపోయినట్లయితే మరిన్ని ప్రశ్నలు కూడా మీకు రైట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ ఉన్నట్లయితే ఇప్పుడు మనం అనుకున్నటువంటి జాగ్రఫీ,
తెలంగాణ హిస్టరీ కల్చర్, అదేవిధంగా అదేవిధంగా ఇండియన్ పాలిటీ, దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మీరు సమాధానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఇది మనకు ఓవరాల్ గా ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించిన ఎస్ఐ సంబంధించిన సిలబస్. అదేవిధంగా మెయిన్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం 4 పేపర్లు ఉంటాయి. సో మెయిన్స్ లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా జిఎస్ సంబంధించిన ఏదైతే ఉందో వీటికి సంబంధించిన 2 పేపర్లు ఇండివిజువల్ గా ఉంటుంది. 2 పేపర్లు వేరే తెలుగు మరియు ఇంగ్లీష్ సంబంధించిన క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది, అవి కూడా చెప్తాను. సో మనకు ఆర్థమెటిక్ ఇందాక చెప్పుకున్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఒక పేపర్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో 200 క్వశ్చన్స్ లో 100 క్వశ్చన్లు మీకు రీజనింగ్ నుంచి ఉంటుంది, 100 క్వశ్చన్లు మీకు ఆర్థమెటిక్ నుంచి ఉంటుంది. దాంతో పాటుగా జిఎస్ సంబంధించినటువంటి 200 ప్రశ్నలకు గాను మీకు సపరేట్ ఒక పేపర్ ఉంటుంది. సో దాదాపు ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్ల నుంచి 30 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 25 నుంచి 30 క్వశ్చన్స్. ఎంత టఫ్గా ఇచ్చినా కానీ 20 క్వశ్చన్స్ కంటే తక్కువ ఏ సబ్జెక్ట్ నుంచి కూడా రావు. సో ప్రతి సబ్జెక్ట్ నుంచి 20+, 25+ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి జిఎస్ నుంచి. సో మీరు ఇప్పుడు కనుక ప్రిలిమ్స్ చదివేటప్పుడే మీరు ఒక సబ్జెక్ట్ మీద బాగా పట్టు తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మెయిన్స్ లో కూడా మీరు అధిక ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు జాబ్ ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకు మెయిన్స్ వచ్చేసరికి సిలబస్ అనమాట. ఆర్థమెటిక్ మరియు రీజనింగ్ సంబంధించిన సబ్జెక్ట్ విషయానికి వచ్చేసరికి ఆర్థమెటిక్ నుంచి 100 ప్రశ్నలు వస్తాయి, రీజనింగ్ నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. ఒక 10 మార్కులు అటు ఇటు, అంటే ఒక 10 ప్రశ్నలు ఏదైనా ఒక సబ్జెక్ట్ నుంచి అధికంగా అడిగేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా యావరేజ్ గా మనం చెప్పుకున్నట్లయితే ఆర్థమెటిక్ నుంచి 100 ప్రశ్నలు, రీజనింగ్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. సో ఈ ఆర్థమెటిక్ విషయానికి వచ్చేసరికి ఇప్పటి నుంచి, అంటే నోటిఫికేషన్ రాకముందు నుంచి డైలీ 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు మీరు చదివినట్లయితే ఖచ్చితంగా మీరు మెయిన్స్ ఎగ్జామ్ వచ్చిన నాటికి ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ప్రతి టాపిక్ మీద పట్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇతర అభ్యర్థులతో కంపేర్ చేసినట్లయితే మీరు కొంతవరకు ముందుండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇది మనకు మెయిన్స్ సంబంధించి. మరి క్వాలిఫైయింగ్ పేపర్స్ ఒకసారి చూసుకుంటే ప్రయత్నం చేద్దాం. క్వాలిఫైయింగ్ పేపర్స్ వచ్చేసరికి మనకు 100 ప్రశ్న, అంటే 100 మార్కులకు గాను 2 పేపర్లు ఉంటాయి. ఒక పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది, ఒక పేపర్ వచ్చేసరికి మనకు తెలుగు ఉంటుంది. సో తెలుగు సంబంధించిన దాంట్లో గ్రామర్ ఉంటాయి, తెలుగు సంబంధించిన గ్రామర్, దాంతో పాటుగా లెటర్ రాయడం ఉంటుంది, అదేవిధంగా ఎస్సే రాయడం ఉంటుంది, ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. సేమ్ ఇంగ్లీష్లో వచ్చేసరికి కూడా లెటర్ ఉంటుంది, ఎస్సే ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఉంటాయి. సో అది క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. కాకపోతే అప్పుడప్పుడు ఎప్పుడైనా మీరు ఇంగ్లీష్ ఎట్లాగో మీరు కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతారు కాబట్టి సో ఇంగ్లీష్ బేసిక్, ఇంగ్లీష్ గ్రామర్ మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ 2 పేపర్లు కూడా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. సో ఓవరాల్ గా ఇది మనకు ఎస్ఐ సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క సిలబస్. సో మనం ఫోకస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్, ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రీజనింగ్, కరెంట్ అఫైర్స్, దాంతో పాటుగా ఇండియన్ పాలిటీ, తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ హిస్టరీ, కల్చర్. సో వీటి మీద మీరు బాగా ఫోకస్ చేసినట్లయితే ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ అవుతుంది. వీటితో పాటు మిగిలిన సబ్జెక్టులను ప్రతి సబ్జెక్ట్ మీద కొంతవరకు ఎంతో కొంత మీరు నేర్చుకున్నట్లయితే మెయిన్స్ వచ్చే నాటికి ప్రతి సబ్జెక్ట్ మీకు ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఎస్ఐ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఒకసారి కానిస్టేబుల్ సంబంధించినట్టు చూద్దాము. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు సిలబస్, ఎస్ఐకి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో సేమ్ సిలబస్ మనకు కానిస్టేబుల్కి ఉంటుంది. కాకపోతే ఇక్కడ అభ్యర్థులు గమనించిన విషయం ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులు ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్ లో కూడా 200 ప్రశ్నలు ఉంటాయి, మెయిన్స్ లో 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులు ఉంటుంది. సో ఇది కానిస్టేబుల్ సంబంధించి. దీంట్లో మాత్రం ఆర్థమెటిక్, రీజనింగ్ నుంచి ఖచ్చితంగా 100 ప్రశ్నలు వస్తాయని గ్యారెంటీ ఉండదు. సో 50 నుంచి 70 ప్రశ్నలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో 75 ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో 60 ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇందులో అడిషనల్ గా మనకి ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో కానిస్టేబుల్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఇంగ్లీష్ గ్రామర్. సో ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మెయిన్స్ కోసం మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి అదేదో ఇక్కడ మీకు కానిస్టేబుల్కు యూజ్ అవుతుంది. అదేవిధంగా మెయిన్స్, సో మనకు కానిస్టేబుల్ మెయిన్స్కి వచ్చేసరికి మనకు ఎథిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. దాదాపుగా 10 నుంచి 15 ప్రశ్నలు, కొన్ని సందర్భాల్లో 20 ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎథిక్స్ నుంచి కొన్ని ప్రశ్నలు, సో అవి కూడా ఉంటాయి అనమాట. సో ఇది మెయిన్స్ లో ఉన్నటువంటి అవకాశం. సో ఇది మనకు కానిస్టేబుల్ సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అనమాట. ఇందులో మీరు ఇందాక చెప్పుకున్నట్లుగా ఇంగ్లీషు, ఆర్థమెటిక్, అదేవిధంగా జనరల్ సైన్స్, దాంతోపాటుగా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ కల్చర్, అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, దాంతోపాటుగా రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ ఉంటుంది, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఇది మనకు తెలంగాణకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ సంబంధించిన కంప్లీట్ సిలబస్ డీటెయిల్స్ అనమాట. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ తెలంగాణ పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో సో నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి ఏ విధంగా క్వాలిఫై అవ్వాలని చెప్పి మనం ఒకసారి చూసినట్లయితే సో రీజనింగ్ ఒకసారి ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, ఇంగ్లీష్ గ్రామర్ ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్, సో స్టేట్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కావచ్చు, నేషనల్, ఇంటర్నేషనల్, అదేవిధంగా లాస్ట్ 1 year సంబంధించిన కరెంట్ అఫైర్స్, సో 8 నెలల నుంచి 12 నెలల వరకు చదవడానికి ప్రయత్నం చేయండి. సో
అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కల్చర్, హిస్టరీ, అదేవిధంగా బడ్జెట్ ఆ ఇయర్ బడ్జెట్ ఏదైతే ఉందో కొంతవరకు అది చదివేటువంటి ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా ఇండియన్ పాలిటీ. సో ఈ సబ్జెక్టులు మీరు నేర్చుకున్నట్లయితే కానిస్టేబుల్ సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.